హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు ఒక కొత్త వంటకంతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది కొత్త వంటకమే కాదండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇది రోజుకి ఒకటి తినడం వల్ల మనకి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్‌కి టేస్టీ, హెల్త్‌కి హెల్దీ, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక హాఫ్ అన్ అవర్ దీనికోసం స్పెండ్ చేస్తే చాలు. చూడండి, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. దీనికోసం మన దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అన్నీ కూడా దీనిలోకి యూస్ చేయొచ్చు. నేనైతే అన్నీ ఒక కప్పు క్వాంటిటీలో అన్నీ సమపాళాల్లో తీసుకున్నాను. ఒక కప్పు పిస్తా, ఒక కప్పు బాదాం, ఒక కప్పు కిస్మిస్, ఒక కప్పు కాజు. వీటన్నిటితో పాటు నేను ఒక హాఫ్ కప్ పంప్కిన్ సీడ్స్ అండ్ ఒక హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా కొద్దిగా వాటర్ మిలన్ సీడ్స్ కూడా నేను తీసుకున్నాను. అవన్నీ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో ఈ మూడు కలిపి అంత క్వాంటిటీలో తీసుకున్నాను. పంప్కిన్ సీడ్స్ కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు నేను ఇందులోకి బాదాం, పిస్తా అండ్ కిస్మిస్, జీడిపప్పుని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోకి నేను స్వీట్నెస్ కోసం ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ వాడట్లేదు. ఈ స్వీట్నెస్ కోసం నేను ఖర్జూర పళ్ళను మాత్రమే వాడుతున్నాను. అవేనండి డేట్స్. వీటి కోసం నేను ఒక పావు కిలో డేట్స్ అనేవి తీసుకొని వీటిలోకి వాడుతున్నాను. ఇంకా స్వీట్నెస్ కోసం ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. వీటిని మనం బాగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో స్పూన్ నెయ్యి వేస్తూ ముందు మనం ఒక్కొక్కటిగా పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కటిగా వేస్తూ అవన్నీ బాగా ఫ్రై చేస్తూ తీసేయాలి. ఇవన్నీ కొద్దిగా నెమ్మదిగా ఒక మీడియం ఫ్లేమ్లో ఒకటి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అంతా ఒకేసారి వేసి హై ఫ్లేమ్లో వేయించడం వల్ల బయటికి మాడిపోయినట్టు కనిపిస్తాయి, కానీ లోపల అనేవి నీట్గా ఫ్రై అవ్వవు. మనకి లడ్డు తినేటప్పుడు చాలా లడ్డు మెత్తగా తగులుతుంది. ఇలాగే మనం నీట్గా ఫ్రై చేసి తీసుకుంటే మనకి లడ్డు చాలా క్రిస్పీగా, తినడానికి చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, నేను బాదాంని వేయించేసాను. అవి పక్కన పెట్టుకొని నేను మళ్ళీ ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా అన్నీ వేయించి తీసుకోవాలి. జీడిపప్పులు అనేవి కొద్దిగా వేగంగా వేగిపోతాయి ఉన్ని వాటితో పోల్చుకుంటే. నిదానంగా వేపుకొని మాడిపోకుండా పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పును చూసారు కదా, చిన్న కలర్ చేంజ్ అయినప్పుడే మనం తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, కొద్దిగా లేట్ అయినా కూడా మాడిపోతాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో స్పూన్ వేసుకొని మనం ఇప్పుడు పిస్తాని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. పిస్తాని కూడా నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు నేను కిస్మిస్ని కూడా ఫ్రై చేసి తీసుకుంటాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం నెమ్మదిగా అన్నీ ఫ్రై చేసుకున్నాము. లాస్ట్లో మనం ఏవైతే అన్నీ మిక్స్డ్గా తీసుకున్నామో, ఏవైతే పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అవి కూడా వేగంగా వేగిపోతాయి కాబట్టి నిదానంగా మనం వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా వేగంగానే వేగిపోతాయి. మనకి ఆల్రెడీ ప్యాన్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే సగం ఇవి ఫ్రై అయిపోతాయి. ఇవి నెమ్మదిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు ఇందులోకి మనం ఒక పెద్ద టేబుల్ స్పూన్ గసగసాలను కూడా వేసుకోవాలి. గసగసాలు కూడా ఇందులోకి మనం వాడుతున్నాము. ఇప్పుడు గసగసాలు అనేవి చాలా వేగంగా వేగిపోతాయి, మాడిపోతాయి కూడా ఈవెన్ నీట్గా వేపుకోకపోతే. అలాంటప్పుడు మనం ఆ ప్యాన్ వేడికే గసగసాలు అనేవి వేగిపోతాయి. ప్యాన్ ఆఫ్ చేసిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం గసగసాలు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని మనం ఏదైతే ఖర్జూర పళ్ళుని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ ముద్దను కూడా ఇందులో వేసుకోవాలి. ముందుగా వేసుకున్నప్పుడు మనకి చాలా గట్టిగా అనిపిస్తుంది. అలా ఘీలో ఫ్రై అవ్వడం వల్ల ఆ ముద్ద అనేది మనకి చాలా సాఫ్ట్ అయిపోతూ ఉంటుంది. మనం నెమ్మదిగా ఏదైతే గరిటె సహాయంతో కలుపుతామో దానికి బాగా అతుక్కుపోతుంది. మనం వేరొక స్పూన్ వాడి దాన్ని నీట్గా వదిలించుకొని నీట్గా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంతసేపటి చల్లారిన తర్వాత ఇలా లడ్డూల్లాగా చేసుకుంటే అయిపోతుంది. మన టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేవి రెడీ అయిపోయాయి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా.